3 వచనాలు చదివితే, ఈ స్వాతంత్రము దేవుడు మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మళ్ళీ మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకండి. అర్థమైందా? అందరికీ ఒక అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను బట్టి పీడించే శరీర బలహీనతలే కావచ్చు, ఎలాంటి రోగమైనా, ఎలాంటి వ్యాధి అయినా, పట్టి పీడించే ఏ చీకటి శక్తి అయినా, ఏ దయ్యమైనా విడుదలైపోయింది అనుకోండి, నువ్వు స్వాతంత్రుడవు. నీ శరీరానికి విడుదలయ్యింది, నీ రోగాన్ని విడిచిపోయింది కనుక నీ శరీరము స్వాతంత్రం కలిగి ఉంది. మన భారతదేశానికి దాదాపు 79 సంవత్సరాలు కదా, 79 ఇయర్స్ మనకు స్వాతంత్రం వచ్చి మనం స్వేచ్ఛగా బ్రతకచ్చు. మన లౌకిక దేశం, మనకిష్టం వచ్చిన పనులు చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకచ్చు, ఇష్టం వచ్చిన దేవుని నమ్ముకోవచ్చు. లౌకికం అంటే కుల మత జాతి భేదం అనేది ఏది లేదు. మనమందరము భారత పౌరులం, భారతదేశ పౌరులం, మన భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళం కనుక దేశానికి, మన దేశానికి, భారతదేశం అనేటువంటి దేశానికి స్వాతంత్రం కావాలని తెల్లవాళ్ళతో కొట్లాడి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి స్వతంత్రించుకున్నటువంటి దేశం ఇది. ఈరోజు చాలామంది గణతంత్రంగా 15 ఆగస్టు అంటారు. ఈ 15వ నాడు మనకు స్వాతంత్రం వచ్చింది కనుక మనం స్వేచ్ఛాయుతంగా బ్రతికేటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఏ మతం, ఏ కులము, ఏ ఆటంకాలు, గొప్పవాడు పేదవాడు అనే అడ్డంకులేమి రావు. అందరూ మత స్వేచ్ఛ కలిగి, కుల స్వేచ్ఛ కలిగి, ఏది ఆటంకం లేకుండా హ్యాపీగా బ్రతికేటువంటి దేశం. అందుకని యేసయ్యను కలిగిన కుటుంబంతో మాట్లాడుతున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పాలి? నోరు తెరవండి. ఎవరితోటి? కుటుంబాలతో మాట్లాడుతున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? గలతీలలో ఉన్నవ సంఘమా, ఈ స్వాతంత్రం ఒకప్పుడు అట్లా ఉన్నావా? చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఏ బలహీనతతో ఉన్నావు, ఏ తలనొప్పితో ఉన్నావు, ఏ వ్యాధితో ఉన్నావు, అమ్మ వినాలి, ఏ కట్లబడి ఉన్నావు, ఏ అవసరతలో ఉన్నావు, ఏ బలహీనత నిన్ను పాడు చేస్తూ ఉన్నదో ఆ బలహీనతలో నుండి విడిపించబడ్డావు గనుక ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు సంఘముతో, ఈ స్వాతంత్రము అంటే ఈ స్వేచ్ఛగా బ్రతికేటువంటి స్వాతంత్రము దేవుడు నీకు ఇచ్చాడు కనుక దేనిని మర్చిపోవద్దు నువ్వు. ఈరోజు చాలా మంది మర్చిపోయి మళ్ళీ దాస్యం అనే కాడి కింద చిక్కిపోతున్నాడు. ఏ దయ్యం అయితే వదిలిపోయిందో మళ్ళీ తిరిగి అదే దయ్యం పట్టి పీడిస్తుంది. ఏ వ్యాధి నుండి యేసయ్య విడిపించాడో తిరిగి మళ్ళీ అదే వ్యాధి సంక్రమిస్తుంది. అందుకనే పౌలు అంటున్నాడు, ఇలాంటి స్వాతంత్రము, ఈ స్వాతంత్రము దేవుడు నీకు ఇచ్చాడు. అంటే స్వేచ్ఛను ఇచ్చాడు. ఆమె చెప్పండి మొదటిగా వినాలి, నా వైపు చూడాలి అందరు, మీరు ఎట్టు చూడకూడదు. స్వాతంత్రము, స్వేచ్ఛను దేవుడు నీకు ఇస్తే మళ్ళీ తిరిగి ఈ స్వేచ్ఛను కోల్పోవద్దు. ఎట్లా కోల్పోతాం స్వేచ్ఛ? స్వాతంత్రం మనలో ఉన్న నీ అధికారం ఎట్లా కోల్పోతుంది? చూడండి దేవుని బిడ్డలారా, ఎబ్రిలలో ఉన్న ఒక సంఘము, పౌలు ఒక వ్యక్తిని ఉదాహరించి మాట్లాడాడు. ఆయన పేరు ఏశావు, ఆయన తమ్ముడి పేరు యాకోబు. యాకోబు, ఏశావు ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములలో ఏశావు ఒకరోజు ఆకలేస్తుంది. ఆయనకి ఏశావుకు ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు యాకోబు దగ్గరికి వచ్చి యాకోబును తను వండుకుంటున్నటువంటి చిక్కుడుగాయ కూరను బదులుగా కొంచెం నాకేయి, ఈ కూర వేస్తే, ఈ అన్నం వేస్తే నేను తింటా అంటాడు. యాకోబు మంచి తెలివి కలిగినటువంటి వాడు.